నమస్కారం VS9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ కోర్ కమిటీ అధిష్టానం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా ఇవాళ సాయంత్రం డిసిసి అధ్యక్షుల ఎంపికపై ఏఐసిసి పెద్దలతో సమావేశం కానున్నారు. డిసిసిల ఎంపికతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. డిసిసిల ఎంపిక విషయంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన 22 మంది ఏఐసిసి పరిశీలకులు 35 డిసిసి అధ్యక్షుల నియామకానికి 3 పేర్ల చొప్పున జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. ఈ జాబితాపై అధిష్టానం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. దుబాయ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పెట్టుబడుల లక్ష్యంగా 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు ఏపీ సీఎం. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యుఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఉన్న వనరులు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, ఇలా అన్ని వివరించారు సీఎం చంద్రబాబు. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దుబాయ్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్లోని యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఒబ్రైన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా కానీ ఈసారి దుబాయ్లో తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మొన్న ఎన్నికల్లో కూటమి గెలవాలని సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి కూటమికి ఘన విజయం అందించారు. మీరు మా పైన చూపిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేను అన్నారు చంద్రబాబు.
తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డ్ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్షల షెడ్యూల్కు ఆమోదం తెలపాలని ఆయన వెల్లడించారు. కాగా గతేడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవ్వగా ఈ ఏడాది 8 రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ రూపొందించింది. ఈ ఏడాది సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలుస్తుంది. 12 ఏళ్ల తర్వాత ఈసారి ఇంటర్మీడియట్ సిలబస్ను కూడా బోర్డు మార్చింది. కాగా 8 రోజుల ముందు పరీక్షలు నిర్వహించడం వల్ల జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, ఈఏపీ సెట్ ఎంట్రన్స్ టెస్టులు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరింత సమయం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్కి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది తీవ్ర అల్పపీడనం. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని, రేపు తీరం వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎల్లుండికి నైరుతి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. ఇవాళ వాయుగుండంగా, రేపు తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. ఇది తుఫాన్గా మారితే మెనదాగా నామకరణం చేయనుందని ఐఎండీ దీని ప్రభావంతో 5 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. అయితే ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు. దీంతో ఏది ఎవరి మృతదేహం అని గుర్తించడమే సవాలుగా మారిపోయింది. మాంసపు ముద్దలాగా మారిపోవడంతో మృతదేహాలను గుర్తించే పనిలో పడిపోయారు వైద్యులు. కర్నూలు జీజీహెచ్ పోస్టుమార్టం రూమ్లోనే ఉన్నాయి 19 మృతదేహాలు. డిఎన్ఏ పరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు అధికారులు. 19 మృతదేహాలు డిఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికే 11 మంది మృతదేహాలకు సంబంధించిన బంధువుల డిఎన్ఏ శాంపిల్స్ ను కూడా సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు. డిఎన్ఏ శాంపిల్స్ ను మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఇవాళ మరికొన్ని మృతదేహాలకు సంబంధించి బంధువుల నుంచి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించనున్నారు. అయితే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. गाड़ी का दिक्कत हो रहा है ना, ये गाड़ी ये एकदम प्रॉब्लम आ जाए इसके जो नहीं बोलते हैं कोई तो प्रॉब्लम है स्लीपर का बच्चे అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే అందరూ వచ్చింది.
हम लोग का ये जान लेने वाला पक्का ये जान ले लो, इसको पता था कि नहीं आप लेने वाला गाड़ी नहीं निकालेगा। हमारा मालिक पता नहीं सब बॉडी नहीं उठा रहे, वो क्या मार गया अंदर है कि क्या कंडक्टर वो एसी गाड़ी है ना। हाँ उससे कहा तो ये होगा अभी इंजन हीट हो गया होगा इसके लिए। కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, సినీ దర్శకుడు మున్నా ధూళిపూడి, నిర్మాత ఇమ్మూడి నరసయ్య, అలాగే తమిళనాడు మంత్రి సివి గణేశన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ స్లోగా సార్ జాగ్రత్త బాగున్నాను సార్ స్లోగా రండి సార్ ఇతరులకు ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. సార్ అన్నీ టీవీ కావాలి కదా సార్. ఏం కాదమ్మా, ప్రశాంతంగా ఆయన మాట్లాడే క్లారిటీ చెప్పాలి. తెలుసుగా మీకు. థ్యాంక్ యూ. జాగ్రత్త మీరు అందరూ. సార్ అలవాటే సార్ కరెక్టే కానీ ఓకే సార్ వెనకరేంటి మీరు థ్యాంక్స్ మీ అందరూ కూడా. సార్ ఒక నిమిషం సార్, ఇంక తెలియదు సార్. సార్ ఒక నిమిషం సార్, సైడ్ కొంచెం వెనక్కి రండి, షాడో అదే పాలి మర కరెస్పాండెంట్ సార్. 2 నిమిషం విజువల్ గా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురం టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. అంబేద్కర్ సర్కిల్ వద్ద చేరుకున్న టీడీపీ నాయకులు సైకో జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులు జగన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు జగన్ ఫ్లెక్సీలను చించివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, మీ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మద్యం తాగడం లేదు, బాలకృష్ణ మద్యం తాగడని ఎలా అన్నావో అదే మద్యం కుంభకోణంలో జగన్ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తక్షణమే క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్ వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ మరి ఈ రోజు గూగుల్లో సైకో అని కొడితే జగన్మోహన్ రెడ్డిని కనబడిస్తారు. సైకో అంటే పిల్లవాడిని అడిగినా కూడా అదే జగన్మోహన్ రెడ్డి అంటారు. అటువంటి సైకోకి వారి పేరు పర్యాయపదమే జగన్. ఇలాంటి సందర్భంలో ఆయన మా బాలయ్య బాబు గారి నుంచి తాగొచ్చి మాట్లాడతారని అంటున్నారు. అంటే పచ్చగా లోకమంతా పచ్చగా ఉన్నట్లా ఈయన మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయినాడు కాబట్టి ఎప్పుడు కూడా మద్యం కుంభకోణంలో ఎప్పుడు లోపలికి పోదా తెలియదు కాబట్టి ఆ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి తాగొచ్చి మాట్లాడుతూ అంటారు. అంటే నీ మనసులో అంతా తాగుడు వ్యసనాలు ఇటువంటి ఆలోచన ఉంది. మా బాలయ్య బాబు గారి వ్యక్తిత్వం తెలియక మాట్లాడుతున్నాం. ఆయన ఆధ్యాత్మిక చింతనతో క్రమశిక్షణతో నడిచినటువంటి వ్యక్తి బాలయ్య బాబు గురించి ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో నలుగున్న తెలుగు వారందరికీ ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో ఆయన నడవంటి ఎటువంటిదో అందరికీ తెలుసు. క్రమశిక్షణ జీవన విధానం ఆధ్యాత్మిక చింతన కలిగిన మహా భక్తులు లాంటి నందమూరి బాలయ్య బాబు గారు అసెంబ్లీని పవిత్రంగా భావించే వ్యక్తి బాలయ్య బాబు గారు. మహిళల్ని గౌరవించే బాలయ్య గారు తాగొచ్చారా ఎలా అంటావు? నోటికొచ్చిన మాట్లాడతావా? తస్మాత్ జాగ్రత్త. ఇవాళ అభిమానుల ఆగ్రహం చూస్తున్నావు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల పాఠశాలలో ఎన్నికల బీభత్సం సృష్టిస్తున్నాయి. నిద్రిస్తున్న 8 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో భయంతో వసతి గృహం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థులు గాయపడినప్పటికీ ఈ విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. విషయం తెలిసి నిలదీయగా విద్యార్థినులకు టీటీ ఇంజెక్షన్లు వేయించామని సిబ్బంది తెలిపారు. అయితే ఈ ఘటనపై ప్రిన్సిపాల్ లలితాదేవి వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదంగా మారింది. మీడియాతో మాట్లాడిన ఆమె గతంలో 3 పాములను చంపామని, ఎలుకలు కరవడం చాలా చిన్న విషయం అంటూ నిర్లక్ష్యంగా వాగ్వాదానికి దిగారు. వసతి గృహాల్లో పారిశుద్ధ్య లోపం, విద్యార్థుల భద్రతపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి ఈ ఘటనతో బయటపడింది. ఎలకలు కాదు నిన్న పావులే 3 చంపాము. దానికి ఎవడేం చేయాలి? మేడం పాము గారు చనిపోతారు అప్పుడు ఏం చేస్తారు? వద్దు ఆ మాట ఎవరైతే చెప్పరా వేరే వాళ్ళకి చెప్పరా? అదేనండి ఎందుకు చెప్పరు? వాళ్ళతోనైనా మనం ఉండదు మేడం. అదే నేను చెప్పేది అదే మాకున్న నిజమే సార్ జరిగింది. మేము కూడా అవస్థలు ఇప్పుడు కోతులు ఉన్నాయి. అంటే మేడం గారు అన్ని మీరు భయపడుతున్నాం చెప్తున్నాం ఎందుకేమవుతుంది? అంతేనా కాదా? కలుస్తున్నాయి అందుకని చెప్పి అది కాదయ్యా. కొట్లాడాల్సిన అవసరం
అడవిలో ఉంది సొంత బిల్డింగ్ మాకు కూడా తెలుసు ఆ విషయము. అదే నేను నా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. నేను చెప్పేది ఇష్యూ ఎవరు పెద్ద నాకు 540 పిల్లల్లో నేను అవస్థ పడుతున్నా. నాకు పడుకోవడానికి కూడా మాకు జాగా లేక నానా అవస్థలు పడుతున్న మాట మాత్రం అసలు దీంట్లోనే గడుపుకుంటున్నాం. అదా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది కాలేదు. ఇవి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అంతేనే తప్పిస్తే దీన్ని మనం ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అడిగిన అప్పటికైనా 3 సార్లు అడిగినా కోతిగిరితే నేను వెళ్ళి ఇప్పించుకుంటున్నాను అందించుకుంటున్నానా లేదా? అదే రకంగా ఎలక కరిచిందని ఎలక ఏం చేస్తున్నది? అది పడుకున్నప్పుడు వాటికి ఇదైతే నేనేం చేశాను, వెళ్ళి టీటీ ఇంజక్షన్ ఇప్పించుకురమ్మనని చెప్పినాను అని చెప్పనని ఆసుపత్రికి పంపించాను. అది పంపాలా వద్దా? పంపకపోతే మళ్ళీ మనం ఊరుకుంటామా? అలా కాదు, వద్దని నేను అనను. ఎందుకు చెప్తలేరు? ఎలక కరిచింది అంటే లేదు. ఆదర్శ పాఠశాలలో విద్యార్థులను పరుష పదజాలంతో దూషించిన ఉపాధ్యాయులపై వెంటనే బదిలీ వేటు వేయాలని, విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని ఆదర్శ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల అంతా కలయ తిరుగుతూ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు పాఠశాలలో రాజకీయం చేయడం తగదని అన్నారు. వివాదాస్పదంగా మారిన టీచర్స్ ను వెంటనే మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయాలని అన్నారు. పై పూర్తి స్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వంటది స్లాబ్ వేసి వదిలేసింది ఎందుకుది? ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో, ఎవరైతే ఇష్యూ చేపిస్తున్నారో ఇద్దరిని బయటకు పంపించారు. ఎక్కడ మారుమూల గంగారం లాంటి ప్లేస్కి బస్సు సౌకర్యం లేని ప్లేస్ పంపించిన వారికి కలెక్టర్ గారితో మాట్లాడి ఇవాళ సాయంత్రం కల్లా మనం ఇక్కడ ఉండేది పిల్లల భవిష్యత్తు చూడడానికి, మన పిల్లలు మన సొంత ఇంటి పిల్లల్లాగా చూసుకోవాలి. మనం అలాంటిది కావాలని వాళ్ళ పోస్ట్ ఒకరి మీద ఒక అలిగేషన్ వేసుకొని దాదాపు 1 month నుంచి స్కూల్ సరిగ్గా పనిచేయట్లా. టీచర్స్ మధ్యలో గొడవ అంత నాట్యం చేస్తుంది. మీరు కలెక్టర్ గారితో డిస్కస్ చేసి నా స్టాండింగ్ ఆర్డర్ అనుకోండి, కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎవరైతే ఇద్దరు కొట్లాడ పెట్టుకునే టీచర్స్ వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ వాళ్ళిద్దరిని ఎటువంటి ప్లేస్లు అంటే ఒక 5 కిలోమీటర్లు నడిచి బస్సు ఎక్కేటట్టు ప్రొవిజన్ పెట్టాలి. దీని మీద ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళిద్దరిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్. ఈ దెబ్బతోటి ఇక్కడ మొత్తం సెపరేట్ కావాలా. మళ్ళీ నేను మండే వస్తాను ఇక్కడికి. మండే కల్లా 2 టీచర్స్ ఇక్కడ ఉండదు. మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఇద్దరిని రిమోటెస్ట్ విలేజెస్ పంపించేసి మిగతా టీచర్స్ భయం ఉండాలి. మనం జీతం తీసుకుంటున్నాం, మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చింది, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాంపిటీషన్లో మీరు వచ్చింది. మన ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మొదటి తారీఖు 2వ తారీఖులో జీతాలు ఇస్తుంది. అంత కష్టపడి పని చేస్తున్నట్టు మన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇది ఎంత వైరల్ అయితే
అనంతరం మోడల్ స్కూల్లో గత 10 రోజులుగా ఒక టీచర్ ఒక అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి కొన్ని వార్తలు రావడం, వాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ అనంతరం మోడల్ స్కూల్కి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ డిఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మధ్యలో సఖ్యత లేకుండా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి ఆయన ఇదే ప్లేస్లో పనిచేయాలని చెప్పేసి పిల్లలతోటి ఏదో ఒక రకంగా మనల్ని హరాస్ చేస్తున్నాడని చెప్పిస్తే ఆ వచ్చిన టీచర్ని బయటకు పంపించాలనే ఉద్దేశమో ఏదో తెలియదు. కానీ అంటే ఇద్దరు టీచర్లు చేస్తున్నటువంటి రాజకీయ నాటకంతో పిల్లల్ని ఎరగా వాడుకొని, విద్యార్థులను ఎరగా వాడుకొని వాళ్ళ సొంత లాభాలతోటి పబ్బం గడుపుదాం చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు డిఈఓ గారికి స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి ఎవరైతే టీచర్స్ ఇద్దరు ఇక్కడ కొంచెం వివాదానికి తెర తీసినటువంటి వాళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని, తర్వాత ఉన్నత అధికారులతోటి ఇక్కడ మీరు విచారణ జరిపించి వాస్తవాలు తెలుసుకోవాల్సింది వారికి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు చదువుకుంటేనే మన దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అందుకనే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీచర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంధులతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదుతో ఎక్సైజ్ శాఖ ఆ మద్యం షాపుల దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. అయితే దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ పలువురు మద్యం వ్యాపారులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్లపై ఇవాళ మరోసారి ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారంజీ తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఓవైపు ప్రభుత్వం కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆసక్తిగా చూస్తుంటే, మరోవైపు గడువు తర్వాత మద్యం షాపులకు దరఖాస్తు చేసిన ఆశావాహులో తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే వాదనల సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మద్యం దరఖాస్తుల గడువు పెంపునకు చట్టబద్ధత ఉందా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని కామెంట్ కూడా చేశారు. చట్ట విరుద్ధంగా గడువు పెంచితే దరఖాస్తులు రద్దు చేయవలసి ఉంటుందని జస్టిస్ తుకారంజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసులో తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేయగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తుంది. మరోవైపు మద్యం దుకాణాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.